అందరికీ నమస్కారం. ఈరోజు కూడా ఒక స్మాల్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను. ఇది నేను చిన్నప్పుడు స్కూల్లో విన్న స్టోరీ. అంటే మా సార్ అంత బాగా ఈ స్టోరీ నాకు చెప్పారు. నాకు ఈరోజు వరకు గుర్తుంది. మీరు కూడా ఈ చిన్న స్టోరీ విని మీ పిల్లలకి చెప్పండి అని చెప్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఒక ఊళ్ళో ఒక సాహుకారి ఉంటాడు. ఆ సాహుకారికి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకరు సోమಣ್ణ, ఇంకొకరు భీమಣ್ణ. సోమಣ್ణ సాఫ్ట్గా ఉంటాడు, భీమಣ್ణ కొద్దిగా పెరిగి ఉంటాడు. ఇంకా ఇద్దరు పెరిగి పెద్దగా అవుతారు. ఆ సాహుకారికి కూడా ఏజ్ అవుతూ వస్తుంది. ఇంకా నేను చనిపోతానని తెలిసినప్పుడు ఇద్దరు పిల్లల్ని పిలిచి నా కాడ ఏమేమి ఉన్నాయో భూమి, ఇల్లు, పొలం అంతా మీకు సమసమంగా పంచుతాను అని పంచుతాడు. పంచినాక ఒక్కటే ఆవు ఉంటుంది తన కాడ. ఈ ఒక్క ఆవుని ఇద్దరికి ఎలా పంచాలి, ఈ ఇద్దరు కలిసి ఈ ఆవును బాగా చూసుకోండి అని చెప్తూ ఆ సాహుకారి చనిపోతాడు. అంటే వాళ్ళ తండ్రి చనిపోయినాక ఇద్దరు సమసమంగా భూమి పొలాలు చేసుకుంటూ ఒక్కొక్క ఇంట్లో ఉంటూ ఉంటారు. భీమಣ್ణ తమ్మునికి పిలుస్తాడు సోమన్నకి, ఇక్కడ రా సోమಣ್ణ, ఆవు ఒక్కటే ఉంది కదా, ముందు భాగం నీవు తీసుకో, వెనుక భాగం నేను తీసుకుంటాను అని చెప్తాడు. సరే అన్న అని తమ్ముడు ఒప్పుకుంటాడు. ఇంకా ముందు భాగం అంటే మూకం ఉంటుంది కదా, తినిపించేది అంతా ముందు భాగమే కదా. రోజు తను పొలంకి వెళ్ళేటప్పుడు అక్కడ గడ్డి తినిపించుకుంటూ దానికి డాణా పెడుతూ వచ్చినాక నీళ్ళు తాగిస్తూ బాగా చేసుకొస్తాడు. ఇంకా వెనుక భాగం భీమಣ್ಣది కదా, వెనుక ఇంటికి రాగానే పాలు పిండుకుంటాడు. పిండుకున్నప్పుడు సోమಣ್ణ కొంచెం అడుగుతాడు, అన్న నాకు కొంచెం ఇయ్యి అంటే, లేదు ఇది వెనుక భాగం నాది కదా, నేను నీకు ఇవ్వను అంటాడు. సరేలే ఈరోజు ఏమి రేపు ఇవ్వచ్చులే అనుకొని ఇంకా రేపు అలాగే చేస్తాడు. రేపు కూడా బాగా ఆవు తినేటప్పుడు అంతా తౌడేస్తాడు, గడ్డి పెట్టి ఆవుని ముందర నిలబడాలా, వెనక భీమಣ್ణ వచ్చి పాలు చూసుకుంటుంటాడు. అప్పుడు కూడా అడుగుతాడు, ఇయ్యను నేను, ఇది నా భాగం కదా వెనుక భాగము, నేను నీకు ఇవ్వను అంటాడు. ఇలాగే రోజులు పోతాయి కానీ ఒక్క చుక్కను ఆ పాలు అనేది ఇవ్వడు. దీంతో సోమన్నకి బెజారు వచ్చిపోతుంది. ఏమబ్బా ఇది, ఆవుని చూసుకునేదల్లా నేను, పాలు మాత్రం తీసుకుంటాడు కదా అని ఒక కట్ట పైన ఆలోచిస్తూ కూర్చునింటాడు. అప్పుడు కొంతమంది ఆయనకు ఫ్రెండ్స్ ఉంటారు పొలాల్లో. ఆయన వస్తాడు. ఒక ఆయన, ఏం సోమಣ್ణ ఎందుకు ఇలా కూర్చున్నావు కదా, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు సోమಣ್ణ జరిగిన విషయాన్ని అంతా చెప్తాడు. మా అన్న నాకు ఇలా చేస్తున్నాడు అని. అప్పుడు ఆయన చెప్తాడు, ఏం లేదు, నేను నీకు ఉపాయం చెప్తాను, అలా చెయ్యి, మీ అన్న చక్కగా తావుకొస్తాడు అని. ఏం చెప్పండి అంటే, ముందు భాగం నీది కదా, ఆవుకి పాలు చూసుకునేటప్పుడు తౌడు పెడతావు కదా, అంటే దానికి గడ్డి అంత వేసి ముందు నించుని ఉంటావు కదా, నీవేం చెయ్యి, ఆయన చూసుకునేటప్పుడు ఆ గడ్డి తీసేసి కొమ్మతో ఇలా అలగాడించు, అప్పుడు చూడు అంటాడు. సరేనా, ఇంతేనా అంటే, ఇంతే చెయ్యి చాలు, నీకు మీ అన్న నీకు ఇస్తాడు అని. సరే అని ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది, తెల్లారంగానే మరి ఇంత గడ్డి వేసి ఆవుకి అంతా చూసుకొని ఇంకా పాలు చూసుకోవడానికి భీమಣ್ణ వస్తాడు. పాలు చూసుకొని కూర్చుంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది గుర్తుకొస్తుంది కదా. అప్పుడు ముందర తింటున్న గడ్డిని తీసేస్తుంది, కొమ్ముని ఇలా అలగాడిస్తుంది. ఇంక తింటున్న గడ్డిని తీసేస్తే ఆవుకి కోపం వచ్చేస్తుంది కదా, అప్పుడు జోరుమని తన్నేస్తుంది. తన్నప్పుడు భీమಣ್ణ అక్కడ పోయి పడతాడు, పాలు కూడా మొత్తం చలిపోతాయి. అప్పుడు సోమಣ್ಣకి తిడతాడు, ఏమి అట్లెందుకు చేస్తున్నావు అని. ఇది నా భాగం అన్నయ్య, నేను ఏమైనా చేసుకుంటా అంటాడు. ఇంకేం అన్నకి రాదు కదా, ఓకే అవుతాడు. ఇంకా సాయంత్రం కూడా పాలు చూసుకోవడానికి వస్తే సాయంత్రం కూడా అలాగే చేస్తాడు. పాలు పడినప్పుడు కొమ్మ ఇట్లా అలగడిచినప్పుడు జాడిచ్చి తంతది. తన్నప్పుడు అప్పుడు కూడా పడిపోతాడు, పాలు కూడా చనిపోతాయి. అప్పుడు భీమಣ್ಣకి తన చేసిన తప్పు తెలుస్తుంది అనమాట. భీమಣ್ణ తన తప్పు తెలుసుకొని, తమ్ముడు అలా చెయ్యకు, ఇద్దరు బాగా చూసుకుందాము, నాన్న చెప్పినలాగానే ఇద్దరు కలిపి మేపుకుందాము, ఇద్దరు కలిసి పాలు పంచుకుందాము అని చెప్తాడు. అప్పుడు సరే అన్నయ్య అని ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఈ చిన్న కథ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.